దానం నాగేందరు ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళకు సంధిస్తట్టుగా ఎందుకు ఉండాలి, ఇది నేనే ముందుగాల రాజీనామా చేసి ఇదైతా మా వాళ్ళతో మాట్లాడుకుంటా అని ఇప్పుడు ఢిల్లీనే మకాం పెట్టి నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నాడు. ఆ మంత్రి పదవి కూడా మరి ఒకవేళ పుసుకున్నా అయితే మరి ఇంకింత బలం పెరుగుతట్టుంది. మరి ఎట్లా రేపు మన్నెకోవర్ధన్ రెడ్డి ఢీకొంటాడా, ఆయనకు బలం పెరుగుతట్టుంది. మీరు ముందే చెప్పారు కుర్తిలో పడ్డ ఎలకలాగుందని చెప్పి ఆ ఇద్దరు వ్యవహారం. ఆ ఇద్దరు వ్యవహారంలో మనోడు నెంబర్ 1 ఉంటాడు. ఎందుకంటే ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిచి 6 నెలలనే ఇంకో పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని బీఫార్ మీద పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా వేరే ఎవిడెన్స్ అవసరం లేదు. 100% ఎవిడెన్స్ దొరికినట్టే ఖచ్చితంగా కుర్తిలో పడ్డ ఎలక కాదు, సచిన ఎలకలాగా తయారవుతాడు. ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాల్సిందే, లేకపోతే డిస్క్వాలిఫై కావాల్సిందే. ఇక దీంట్లో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎన్ని కథలు పడ్డా, ఎన్ని తల కిందికి చేసి కాళ్ళు పైకి వేసినా కూడా ఆయన 100% డిస్క్వాలిఫై కావాల్సిందే, లేకపోతే రాజీనామా చేయాల్సిందే. రెండు ఆప్షన్స్ ఆయనకు. నెంబర్ 1. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వచ్చినా ఏ పదవి వచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడగొట్టడానికి. చాలా సందర్భాలు చెప్తున్నాం, మనం ఎంత ప్రెజర్ పెటిషన్ చేసినా కూడా ఓటర్ అనే వాడు డిసైడ్ అయిపోయిండు. దానం నాగేందర్ లాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే ప్రతి ఒక్కరు ఇట్లే తయారవుతుంటాడు. అసలు ఒక గవర్నమెంట్ లో పోయిన తర్వాత 2 నెలలు కూడా ఆగని పరిస్థితి ఉందంటే ఎంత తొందర ఉంది చెప్పి ఆయనకు. పోయినోడు పోతురా మళ్ళీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, ఎంత మహంకారంగా మాటలు, ఒక రౌడీ మాటలు, చిల్లర మాటలు మాట్లాడేసి ఆయన ఇచ్చేది ఆయన తీసుకున్నాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయిన దానం నాగేందర్ గారు అంత అసెంబ్లీ సాక్షిగా లైవ్ ఉంటుంది. అంత ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో చూస్తుంది తెలంగాణ రాష్ట్రం, ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక రౌడీ లేక బజార్ రౌడీ లేక మాట్లాడు ప్రజలందరూ చూసిరు, గమనించారు. ఖచ్చితంగా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, నెలకు వచ్చినా, మార్చిలో వచ్చినా, ఏప్రిల్ వచ్చినా ఖచ్చితంగా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మినిస్టర్ అయినా ఇంకేదైనా కూడా ఏం చేసేది లేదు. సరే కొంత ఫోర్స్ పెడుతున్నారు. ఆల్రెడీ మనం చూసిన జూబ్లీస్ ఎంత ఫోర్స్ పెట్టరు, అంతకు ఇంకా కొంచెం ఎక్కువ ఫోర్స్ అవుతున్నారు. అయినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోతే ఎవరి మాట ఎవడినాడు. ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలని చూస్తారు.